ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టి 80,000 మంది చూస్తుండగానే నేను ఇక బ్రతకలేను, నా వల్ల కాదు అనే డివైడర్కి గుద్ది యాక్సిడెంట్ అయితే చేసుకున్నాడు. అతని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సంఘటన వచ్చేసి మార్చి 6వ తారీఖు జరిగింది. అతని పేరు రోహన్. అతను ఇండియాలోనే టాప్ మోస్ట్ యూట్యూబర్. అతను యూట్యూబ్, ఇన్స్టాలో కలిపి దాదాపుగా కోట్ల మంది ఫాలోవర్స్ అయితే అతనికి ఉన్నాడు. అయితే 5 ఇయర్స్లోనే దాదాపుగా 20 నుంచి 25 CRs ఎర్నింగ్ అయితే చేసిండు అతను. ఇంత నేమ్ అండ్ ఫేమ్ ఉన్నప్పటికీ కూడా అతను మన యూట్యూబ్లో ఒక వీడియో అయితే పెట్టిండు. నేను చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నా, నా చావుకి నా కుటుంబ సభ్యులు, నా భార్య ఆ వీళ్ళే కారణం అని చెప్పేసి అతను ఒక వీడియో అయితే పెట్టిండు. రియల్ లైఫ్ बहुत अलग है, बहुत अलग. మొన్న 6వ తారీఖు నాడు ఇన్స్టాలో లైవ్ పెట్టి దాదాపు 1,00,000 మంది చూస్తుండగానే అతని కారు తీసుకెళ్లి డివైడర్కి గుద్ది ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం అయితే చేసుకుండు. సరే, అదృష్టవశాత్తు ప్రాణాపాయ స్థితి నుంచి అయితే బయటపడ్డాడు. విషయం ఏంటంటే, ఇంత డబ్బు, ఇంత నేమ్ అండ్ ఫేమ్ ఉన్నప్పటికీ కూడా అతనికి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? అతని భార్య అతన్ని వదిలేసిపోయింది, అతని తల్లిదండ్రులు అతన్ని వదిలేసిపోయారు. అతను కావాలనుకుంటే ఇంకో కొత్త లైఫ్ స్టార్ట్ చేయొచ్చు, అతను కావాలనుకుంటే ఇంకా ఏదైనా చేయొచ్చు. రన్నింగ్ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అయినప్పటికీ కూడా ఇలాంటి ఒక మానసిక వేదనకి గురైందంటే దానికి అర్థం ఏంటి అంటే, అయితే మనకి ఎంత డబ్బున్నా, ఎంత నేమ్ ఉన్నా, ఫేమ్ ఉన్నా మనకి అది ఆనందాన్ని ఇవ్వదు. ఎంత ఉన్నా కూడా నా ఫ్యామిలీ నా దగ్గర లేదని చెప్పేసి అతను ఎంతో ఆవేదనకి గురైండు. ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధమైండు. కొద్ది రోజుల ప్రేమ వివాహం అతనికి ఆవిరైపోయింది. ఎంత మనీ ఉన్నప్పటికీ కూడా మనకంటూ మన వాళ్ళు ఉండకపోతే ఆ లోన్లీనెస్ అన్నది ఇలా ఇక్కడి వరకు దారితీస్తుందనేసి నాకైతే అర్థమవుతుంది. సో వాళ్ళ మధ్యలో ఎలాంటి గొడవలు ఉన్నాయో తెలియదు. మరి వాళ్ళ పేరెంట్స్ కూడా అలా దూరం పెట్టడానికి కారణం ఏంటో మనకు తెలియదు. కానీ ఒంటరితనం అంటే ఒంటరిగా ఉండటం కాదు, దాని అర్థం చుట్టూ జనం ఉన్నప్పటికీ నిన్ను అర్థం చేసుకునేవారు ఎవరూ లేకపోవడం అని అర్థం. ఈ వీడియో చూసిన తర్వాతకి, ఇతన్ని చూసిన తర్వాతకే అర్థమవుతుంది. ఈ వీడియో పైన మీ ఆలోచన ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.